వెల్కమ్ టు అవర్ ఛానల్ షోమే ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి 192 స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ తో కలిపిన ఇంక్లూడింగ్ ఇంట్లో ప్రతి సామాన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా ఉన్న ఇల్లు అట్లా ఇయ్యనికి రెడీగా ఉన్నారు అనమాట. దయచేసి నేను తిరుగుకుంటా మొత్తం చూపిస్తా. ఇదేం ఫేక్ వీడియోని అయితే కాదు. ఇది ఎక్కడ ఉంది, ఏముంది, ఎట్లుంది లోపల అన్ని కూడా నేను వీడియో తిరుగుతూ చూపిస్తా. దయచేసి మీరు పూర్తి వీడియో చూస్తే కానీ మీకు ఇల్లు గురించి అర్థం కాదు, ఓకేనా? సో నేను ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఎంట్రన్స్ దగ్గరనే ఉన్నాము. దీని తర్వాత నేను ఇంటి లోపలికి ప్లస్ పెంట్ హౌస్ మీద కూడా చూపిస్తాను మంచి. సో ఫ్రెండ్స్, నా పేరు పూర్ణచందర్. మా షోమే ప్రాపర్టీ ఛానల్కి కొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి లొకేషన్లో కూడా తీస్తుంటాం. ఈ వీడియో నచ్చితే మీ చుట్టాలకు ఎవరికన్నా కావాలంటే కూడా ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకొని మీరు ఫార్వర్డ్ కూడా చేయండి, ఓకేనా? చాలా బాగుంటుంది ఇంటి లోపల పెంట్ హౌస్ మీద కూడా. సో పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షోమై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుతోని మనకి ఇల్లు అనేది సేల్ చేయడం అనేది జరిగింది. ఇంటి లోపల చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి మనం ఎలివేషన్లోనే చూసుకోవచ్చు ఎంత బాగుంటుంది. ఇంటి ముంగట వచ్చేసి మనకి రోడ్ వచ్చేసి 40 feet రోడ్డు. మీరు అక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. అన్నీ కూడా ఓనర్ దగ్గరుండి మంచిగా మాడిఫై చేయించుకున్నది ఇది హౌస్, ఓకే? సో ఇక్కడ ఇదంతా కూడా మీరు ఎలివేషన్ పరంగా చూసుకోవచ్చు. G+1 పెంట్ హౌస్ అండి, అంటే మనకి గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ వస్తుంది అనమాట. ఇది ఇంటి ముంగడ అంతా కూడా మంచిగా గార్డెన్ ఉంది. ఇప్పుడు నేను ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తా. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కార్ పార్కింగ్ పరంగా కూడా మనకి ఇదంతా కూడా ఉంటుంది. ఇంటికి ఎదురుగా మనకి పార్క్ వస్తుంది. సో పార్క్ వస్తుంది కాబట్టి మనకి 40 feet రోడ్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి నేను మీకు ఇంటి లోపల మొత్తం పూర్తిగా చూపిస్తా. మనకి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుతోని ఇవ్వడం జరుగుతుంది, ఓకే? సో ఎంత మంచిగా డిజైన్ అనేది చేయించుకున్నారు, ఎంత మంచిగా వర్క్ అనేది చేయించుకున్నారు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొనికి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇట్లా మంచిగా వాటర్ ఇది ఉంటుందండి. సో నేను ఇంకా చాలా ఉన్నాయి ఇంటి లోపల ఏమేమి వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను. ఇది ఈస్ట్ ఫేసు. మనకి ఇక్కడ చూసుకుంటే బోర్ ఉంది, సంప్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మంచిగా గ్రీనరీతో ఉంటుంది ఇల్లు మొత్తం కూడా, చాలా బాగుంటుంది. మీకు మెయిన్ డోర్ వచ్చేసి మంచి టేక్ వుడ్, 1 లక్ష వరకు ఉంటుంది మెయిన్ డోరే, అంత బాగుంటుంది. సో ఇక్కడ మీరు డిజైన్ అనేది చూసుకోవచ్చు ఎంట్రన్స్లా. దీని తర్వాత నేను మీకు మీద చూపిస్తా. మంచిగా మనకి పెంట్ హౌస్ అనేది సూపర్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంటి లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మనం చూసుకుందాము. మెయిన్ డోర్ ఒకసారి చూసుకుందాం. ఈ మెయిన్ డోర్ కాడ కూడా మనకి ఇక్కడ ఏమైనా మస్కిటోస్ ఏమైనా వచ్చినా కూడా ఇది సపరేట్గా వేసుకోవచ్చు మనకి, ఓకే? సో ఇక్కడికి లోపల ఒకసారి చూసుకుందాము. మంచిగా బందోబస్తు ఉంటుంది మెయిన్ డోర్ అనేది. సో మనం ఇంటి లోపల చూసుకుందాము. ఇక్కడ సోఫాలు ఉన్నాయి, ఏసీలు. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ప్రైస్ కోసం తొందరపడి చూడకండి. ఫస్ట్ ఇల్లు మొత్తం పూర్తిగా చూసుకోండి. మేము ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తాము. మీకు అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఓకే? ప్రతిదీ కూడా మీరు వీడియో పరంగా ఏమేమి వస్తున్నాయి ఏందనేది మీరు వీడియో ద్వారానే చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎలా వస్తుందనేది మీరు చూసుకోవచ్చు. సో మనకి విండోస్కి వచ్చేసి మనకి ఇలా మంచిగా బ్లైండ్స్ కూడా వచ్చినాయండి. ఇది ఇలా మనం కిందికి అనుకుంటే మంచిగా డిజైన్తో సహా ఉన్నది. సో ఒక్కసారి నేను మీకు హాల్ మళ్ళీ ఒకసారి ఇట్లా చూపిస్తా. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్, ఓకే? ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు కిచెన్ ఏరియాకి వెళ్తున్నాము. కిచెన్ ఏరియాకి వెళ్ళే ముందు ఇక్కడ మనకు పార్టీషన్ కూడా చూసుకోండి. డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ ఏరియాకి వెళ్ళే ముందు ఇక్కడ మనకు పార్టీషన్ వస్తుంది. సో మనకి ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇలానే ఉంటుందండి. సో ప్రతి ఐటెం కూడా ఇంక్లూడ్ చేసుకుని మనకి ఇస్తున్నారు అనమాట. డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడనే వదిలేస్తారు. ఫ్రిడ్జ్ ఉంటుంది, మనకి ఏసీలు ఉన్నాయి, ఓకే? ఇది 192 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌస్ అనేది ఉందండి. 192 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌస్ అనేది ఉంది. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. సో మీరు ఇక్కడికేని కిచెన్ చూసుకుందాము. మనం కిచెన్లో మనకి ఎంత బాగా వస్తుందని మీరు చూసుకోవచ్చు. ఇదంతా డిజైన్ కూడా చూసుకోండి ఎంత మంచి ఉందో. సో మంచి ఫినిషింగ్తో ఉంది. మొత్తం కబోర్డ్స్ కూడా మంచి మ్యాచింగ్తో డిజైనింగ్తో ఉంది. సో మీరు మా షోమై ప్రాపర్టీ ఛానల్కి కొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చాలా పోస్ట్ చేస్తుంటాను. ఇది వచ్చేసి మనకి హైత్ నగర్ మున్గునూరు దగ్గర ఉందండి. హైత్ నగర్ మున్గునూరు అంటారు, ఓకే? సో మనం ఈ డిజైన్ చూసుకోవచ్చు ఎంత బాగా వస్తుంది అనేది. సో ఇక్కడ ఇంక్లూడింగ్ ఈ ఫ్రిడ్జ్ కూడా కలిపే చెప్తున్నారు. సో ప్రతి ఐటెం కలిపి మనకి కింద ప్రైస్ అనేది ఉంటుంది, ఓకే ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ డైనింగ్ దిక్కు ఒకసారి లుక్ చూసుకుందాము ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ మనకి ఇది
ఇక్కడ ఏమేమి వస్తున్నాయని మీరు చూసుకోవచ్చు. మొత్తం మంచిగా గ్రానైట్ ఫినిషింగ్తో ఉంది. ఇల్లు కూడా మొత్తం టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తోనే ఉంది. ఎక్కడైనా కూడా మనకి ఇట్లా టైల్స్ వాడడం అదో ఇట్లా ఏం లేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అవుట్ సైడ్ అంతా కూడా మంచిగా ఇట్లా సెక్యూరిటీతోని ఇదంతా కూడా ఇచ్చారు. సో ఎవరు కూడా బయటికి రానికి ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి నేను మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను. సో ఒక్కసారి బెడ్రూమ్ చూసుకుందాము. సో మనకి దీంట్లో ఇంక్లూడింగ్ ఏసీ, సోఫాలు, ఇంకా వాళ్ళు ఏవేవైతే ఇల్లుకి సంబంధించి మంచి మంచి డిజైన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా వదిలేసి వెళ్తా అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్స్ అనేటివి చూపిస్తున్నా. సో బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి టీవీని చూసుకోండి, మనకి డిజైన్ అనేది ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడికి వెళ్ళి నేను మీకు బెడ్రూమ్స్ చూపిస్తా. సో ఈ బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి. దానికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి గ్లాస్ ఫినిషింగ్తో ఒక డోర్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ డోర్ అనేది మనం సపరేట్గా ఇట్లా ఓపెన్ చేసుకుంటే 2 బెడ్రూమ్స్లలోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళకి ఇట్లా సెక్యూరిటీ లాగా అనమాట. సో ఎవరన్నా మనకి హాల్లో ఎవరన్నా వచ్చినా కూడా మనకి డిస్టర్బెన్స్ కాకుండా, మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి, సో వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉండనికని గ్లాస్ ఫినిషింగ్తో పార్టీషన్ చేశారు సపరేట్గా. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఎంత బాగుందని మీరు చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూము. సో మీరు మా షోమే ప్రాపర్టీ ఛానల్కి కొత్తగా వస్తైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మేము చాలా తీస్తుంటాము. సో ఇది వచ్చేసి మనకి హైట్ నగర్ మున్గునూరు దగ్గర ఉంది ఫ్రెండ్స్, లొకేషన్ పరంగా. ఇదంతా కూడా కబోర్డ్స్ మీరు చూసుకోవచ్చు మనకి ఎలా వస్తుందనే డిజైన్ కూడా మొత్తం. సో ఇక్కడికి నేను మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి బెడ్రూమ్ చూసుకోండి. సో ఇటు ఏరియా కూడా మనకి ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఎంట్రన్స్ ఇట్లా వస్తుంది. సో అక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసింది మనకి. సో ఇక్కడ మనకు వాల్ కూడా చూసుకోవచ్చు, మంచిగా వాల్పేపర్ డిజైన్ అనేది ఎంత బాగుందో, మంచి డిజైనింగ్తో ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి వెస్టర్న్లో ఉంది. ఇది మంచిగా మనకి అక్కడ గ్రీజర్ కూడా ఉంది, వాటర్ హీటర్ది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి నేను ఇంకొక 2 బెడ్రూమ్స్ చూపిస్తాను. సో ఆ బెడ్రూమ్స్ అనేవి చూసుకుందాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది. ఎదురుగా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీని తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, దానికేమో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళకి వచ్చేసి మనకి కామన్ టాయిలెట్లో వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత నేను కామన్ టాయిలెట్ అనేది చూపిస్తాను. మీరు లైటింగ్ పరంగా చూసుకోవచ్చు ఎలా ఉందనేది. సో ఇక్కడ బెడ్ ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్తోనే మనకి ప్రైస్ అనేది చెప్తారు. ప్రతిదీ కూడా సామాన్ దీంట్లో ఇంక్లూడింగ్ చేసే. సో 192 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్లో మనకి ఇది వచ్చేసి హైత్నగర్ మున్గునూరు దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మంచిగా డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ మీకు యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మంచిగా డిజైనింగ్ చూసుకోండి మీరు. యూపీవీసీ విండోస్ అవి మెష్తో సహా ఉంది. మీకు ఇక్కడ సిస్టమ్ వర్క్ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఇట్లా బెడ్ దిగంగానే ఇక్కడ సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. సో ఇక్కడికైనా ఇంకొక బెడ్రూమ్ ఉందన్న కదా, అది చూపెట్టకండి ముందు ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ మరియు మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో కామన్ టాయిలెట్ వస్తుంది. ఇది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా వస్తుంది అనేది. సో దీని తర్వాత నేను పెంట్ హౌస్ కూడా చూపిస్తా. చాలా బాగుంటుంది ఇంకా పెంట్ హౌస్. ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ 2 అండి. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఇది బెడ్రూమ్ 2 అంటారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది మీకు చూపించడం. సో ప్రతి దాంట్లో మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేసి ఉంది. ఏసీ, ఫర్నిచరు, బెడ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ చేసి మనకి కాస్ట్ అనేది చెప్తున్నారు ఓనర్స్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఇలా వస్తుంది. మంచిగా సిస్టమ్ వర్క్స్ ఇవన్నీ చేసుకున్నాను. సో ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్, కొత్తగా కట్టింది ఇది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకుందాం మనం ఎట్లుందనేది. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, సో ఇక్కడికి నేను మీకు పెంట్ హౌస్ చూపిస్తాను. దీని మీద
గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్తోని హౌస్ ఉంది. సో ఇలా వస్తుందండి. ఇక్కడ హాల్ అంతా కూడా మీకు ఎంత బాగా అనిపిస్తుందని చూసుకోవచ్చు మీరు. దీని మీద ఇప్పుడు పెంట్ హౌస్ చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడికి మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాము. సో పెంట్ హౌస్కి వెళ్ళే ముందు ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాము ఎట్లా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెంట్ హౌస్ మీద ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్తో ఉంది ఫ్రెండ్స్. మెట్లు ఇవంతా కూడా ఈవెన్ దీనికి కూడా మంచి స్టోను గ్రానైట్ ఫినిషింగ్తోని మీరు చూసుకోవచ్చు. సో ఇది మొత్తం మీద దాకా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. మీరు పెంట్ హౌస్ చూసినంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు. ఇక్కడ వాష్ ఏరియా, ఒక బాత్రూమ్ కూడా ఉన్నది. సో మనకి ఇంట్లో వచ్చేసి 3 బాత్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ బయట వచ్చేసి ఒక బాత్రూమ్, ఇంకా వాష్ ఏరియా కూడా ఉంది. సో ఇప్పుడు మనం పెంట్ హౌస్ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందనేది. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి ఈ గ్రానైట్ స్టోన్తోని ఫినిషింగ్ చేసి ఉంది. మీరు ఇలా ఇది మూవ్ చేసుకుంటే ఇలా కిందికి అనుకుంటే చాలు. మీకు వద్దనుకుంటే బయటి వ్యూ ఎండ ఏదన్నా వద్దనుకుంటే కదా. సో అవన్నీ కూడా కటన్స్ కిందికి వేస్తే మీకు ఇంకా బాగుంటుంది అనమాట. సో నైట్ అయితే ఇంకా బాగుంటుందండి ఇల్లు, చాలా బాగుంటుంది. మేము ఈవినింగ్ టైంలో తీస్తున్నాం ఇప్పుడు. ఇది మీకు ఉయ్యాల కూడా ఉంటుంది దీంట్లో. సో ఇదంతా కూడా మనకి పెంట్ హౌస్ చూసుకున్నారా. ఇదంతా కూడా మీద కూడా మనకి వాటర్ సిస్టమ్ అనేది ఇచ్చారు మంచిగా. వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి సో ఇంట్లో ఉన్న ప్రతి సామాను వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో వాటర్ సిస్టమ్ కూడా ఎంత బాగుందో. మీద మీరు ఏమైనా పార్టీస్ చేసుకోవాలన్నా ఎలాంటివి చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ మీద చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మంచిగా ఉయ్యాల ఉంటుంది. సో మంచిగా గ్రాస్ ఫినిషింగ్తోని ఈ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరైతే తీసుకుంటారో కింద కాంటాక్ట్ నెంబరు, ప్రైస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెంట్ హౌస్ ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తా. మనకి ఫినిషింగ్ అనేది చూడవచ్చు. పర్గోలా అంటారు ఇది. ఇది మనకి ఇక్కడ పర్గోలా వచ్చింది. సో వర్షం పడ్డా కూడా ఇక్కడికి ఏం వాటర్ రావు, మంచిగా నీట్గా ఉంటుంది. మీద మనకి 1 BHKతోని మంచి పెంట్ హౌస్ అనేది డిజైన్ చేసారు. ఒక వాష్ ఏరియా కూడా బయట ఉంది. సో పెంట్ హౌస్ అనేది ఒకసారి చూసుకుందాము పూర్తిగా. సో ఇదంతా కూడా పెంట్ హౌస్ ఫ్రెండ్స్. సో రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిందే, కొత్తదే ఇల్లు. జస్ట్ ఒక 6 months ఏమవుతుంది. సో వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంక్లూడింగ్ సామాన్ ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా హాలు, టీవీ యూనిట్ ఇక్కడ ఏరియాకి. సో చాలా బాగుంటుంది. ఇల్లంతా కూడా మొత్తం కిందికి మీద దాకా మీకు పూర్తిగా చూపెట్టిన. మీరు టైల్ కూడా చూసుకోవచ్చు కింద ఎంత బాగా ఇచ్చారు అనేది. మీరు టీవీ యూనిట్ డిజైన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో ఇక్కడ వచ్చేసి మనకి బార్ కౌంటర్ ఫ్రెండ్స్. ఇది మీద ఇదంతా కూడా బార్ కౌంటరు. ఇదంతా కూడా మనకి కిచెన్ లాగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే. పెంట్ హౌస్ కాబట్టి మనకి చిమ్నీ కూడా ఉంది. ఫ్యాబర్ మంచి పెద్ద కంపెనీ. కింద కూడా మనకు చిమ్నీ ఉందండి, మంచిగా పెద్ద కంపెనీ ఇదే. సో ఇది టోటల్గా ఈ హౌస్కి సంబంధించి డీటెయిల్స్. 192 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్లో హైట్నర్ మున్గునూరు దగ్గర మనకి జీ గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్తోని ఉన్న హౌస్ అనేది వచ్చింది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రిడ్జ్ అయిన ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో అన్ని వస్తువులు కలిపే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేయగానే ఈ డ్రెస్సింగ్ ఏరియాతో తర్వాత మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మంచిగా గ్రీజర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో ఇంట్లో ఉన్న ప్రతి ఐటెంతో సహా ప్రైస్ అనేది చెప్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నారంటే అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు ప్రతిదీ కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.